హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మనతో పాటు ఉన్నారు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ హరికృష్ణ గారు మనతో ఉన్నారు. వారి మాటలు తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దీని గురించి ఏం చెప్తారు? మనకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు? జమిలీ ఎలక్షన్స్ మరి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరంగా అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరపాలనేది మరి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయం. ఆ విధంగా చేస్తే ఆర్థికంగా ఈ దేశం బలపడుతుందనే ఒక ఆలోచన, ఒకేసారి అందరికీ ఎలక్షన్ జరిగితే బాగుంటుందనేది కూడా ఒక ఆలోచన ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ మేమైతే ఒకటే అనుకుంటున్నాం, ఈ దేశంలో ప్రధానమైనది పార్లమెంటు వ్యవస్థ. పార్లమెంటు ఎన్నికలు ఇటీవల మనం 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా దాంతోపాటు కొన్ని రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగినాయి. దానికి ముందు జరిగాయి, తర్వాత కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే 2024 తర్వాత వచ్చే ఎలక్షన్ 2029కి జమిలీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అప్పటికి నెరవేరిస్తే బాగుంటుందనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్, ఆలోచన. ఎందుకంటే ఈ దేశ పరిపాలనలో ముఖ్యమైనది, ఈ రాష్ట్రాల పరిపాలన ఎలా ఉన్నప్పటికీ దేశ పరిపాలన ముఖ్యమైనది పార్లమెంట్ వ్యవస్థ, పార్లమెంట్ ఉభయ సభలు. 29 వరకు పార్లమెంట్ని కొనసాగిస్తూ మరి దాంతోపాటు జరిగినటువంటి రాష్ట్రాలు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అవి కూడా అలాగే కొనసాగుతూ 29కి జమిలీ ఎలక్షన్స్ జరిపితే బాగుంటుందనేది మా ప్రధాన ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దానికి ముందు ఏదైతే ఏపీ విభజన చట్ట ప్రకారం ఈ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉందో మరి 26కి అసెంబ్లీ సీట్లు పెంచుతాము అనేది మరి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి జమిలీ ఎలక్షన్స్ జరిగినా జరగకపోయినప్పటికీ 26కి అసెంబ్లీ సీట్లు పెరగాలి. ఆ పెరగడం వల్ల, అసెంబ్లీ సీట్లు పెరగడం వల్ల మరి 50 మంది ఏపీలో 50 మంది అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. తెలంగాణ 34 సీట్లు, అంటే టోటల్గా 84 సీట్లు తెలుగు రాష్ట్రాలకు పెరుగుతాయి. అంటే ఒక సిక్కిం రాష్ట్రంతో పోల్చుకుంటే సిక్కిం రాష్ట్రం 40 అసెంబ్లీ స్థానాలు, అంటే 2 రాష్ట్రాలు మనం కోల్పోతున్నట్టు అవుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 10 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే విభజన చట్ట ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచుకోవచ్చు అని చెప్పి విభజన చట్టంలో పేర్కొనబడింది. మరి 10 సంవత్సరాలు దాటిపోయి మరి ఇప్పుడు మనం 11వ సంవత్సరం జరుగుతోంది. మరి ఖచ్చితంగా కేంద్రం ఉన్నటువంటి మరి పెద్దలు, మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మరి దీని మీద దృష్టి పెట్టి మరి ఖచ్చితంగా ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచే విధంగా మరి జరగబోయే 2026 తర్వాత జరగబోయే ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా అసెంబ్లీ సీట్లు ఈ 2 రాష్ట్రాలు పెంచి ఎలక్షన్ జరపాలని ఈ పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్గా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాలను, ఈ రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం.